తన భార్య పిల్లలు క్రిస్టియన్లని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ప్రభుత్వ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్లో సంతకం చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కొత్తగా డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని అడగడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటే ఆయన ఎందుకు అడ్డుకున్నారనేది చంద్రబాబుని నిలదీసి అడగల, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అడగల. ఎందుకు ఈరోజు డిక్లరేషన్ అడుగుతున్నారు? ఎందుకు ఆయన ఈ విధంగా బాధిస్తూ ఉన్నారు? ఆయన ప్రజా సంకల్ప యాత్రలో పూర్తిగా ప్రజల కోసం పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించుకొని మన కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాలినడకతో పోయినప్పుడు డిక్లరేషన్ అడిగినారా? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏ రోజైనా డిక్లరేషన్ అని అడిగినారా? ప్రధానితో వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగినాడా? లేదా జగనన్న చేసిన హిందూ మతానికి ఆయన చేసిన ద్రోహం ఏమి? ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు 1000 కాళ్ళ మండపాన్ని కొట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు దేవాలయాలంతా సర్వనాశనం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటినంతా మళ్ళీ వాళ్ళ అంటే మీకు అందరూ తెలుసు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి గుళ్ళంతా ఏర్పాటు చేసిన దానికి ఆయన పైన డిక్లరేషన్ అడుగుతున్నారా? ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారో నాకు అర్థం కాల. అదేవిధంగా ఈరోజు ఎందుకు రాలేదు అంటున్నారు. నిన్నటి నుంచి ఏ విధంగా జరుగుతున్నది, పోలీసు వ్యవస్థ ఎట్టున్నది, చంద్రబాబు ఏ విధంగా హుకుం జారీ చేసినాడో మీకు అందరికీ కూడా తెలుసు. మా దగ్గర కూడా మమ్మల్ని కూడా వచ్చి హౌస్ అరెస్ట్ అని మాకు నోటీసులు ఇచ్చారు. నాయకులకు అందరికీ ఇచ్చారు, కార్యకర్తలకు ఇచ్చారు. ఎవడైతే కొంత గట్టిగా ఆయన చూడాలనుకుంటున్నారో వాళ్ళకి అందరికీ ఇచ్చాడు. ఆయన కానీ వస్తే అది 50,000 మంది వస్తారా, 60,000 మంది వస్తారా? జననేతగా ఆయన ముద్రపడినాడు కాబట్టి, జనాలు ఆయన మన్ననలు పొందినారు కాబట్టి ఆయన వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో, ఇంతమంది జనాలు పోతుండారని ఒకే ఒక భయంతో ఇటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు ఆయన కూడా నోటీస్ ఇచ్చారు. అందువల్ల ఎందుకు ఆయన నిలిచినంటే మీరు చంద్రబాబుని అడగాల ఎందుకు నిలిపేసినాడని. అంటే ఒక బీజేపీ వాళ్ళు ఎన్ని రాష్ట్రాలు ఉండదు అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, నేను చెప్పేది కదా, పవన్ కళ్యాణ్ నోట్లోనే వచ్చింది నా భార్య క్రిస్టియను, నా బిడ్డ క్రిస్టియను, నా బిడ్డలు క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. మా నాయనకి దేవుడు అంటేనే లేదు, దేవుడు అంటేనే పూజ చేసే ఆ కొవ్వొత్తి వెలుగుతూ ఉంటే దాంట్లోనే సిగరెట్లు తాగిచ్చినాము. హిందువులు అనవసరంగా ఈ కులాన్ని ఈ మతాన్ని రెచ్చగొడుతున్నారని ఆయనే మాట్లాడాడు. మళ్ళీ ఆయన రేపు వచ్చేటప్పుడు ఆయన దగ్గర డిక్లరేషన్ అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబుకి కానీ బీజేపీకి కానీ ఉందా? ఈరోజు ఆయన్ని ఏదైనా ఒక బదనాం చేయాలని, ఆయన ఎట్టన్నా దెబ్బతీయాలని చెప్పారు. లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పేముంది? ఆయన సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, లేదా సిట్టింగ్ జడ్జిని పెట్టండి అన్నాడు. దాని ప్రకారంగా నిరూపించండి, భక్తుల మనోభావం దెబ్బతీయొద్దండి అని ఆయన అడిగినాడు. అది మంచి డిమాండే కదా. దాన్ని ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళందరూ కూడా అవును మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి నిగ్గు తీరుస్తామన్నాడు. ఆయన ఏమో చంద్రబాబు నాయుడు ఏమో అది జంతువుల యొక్క కొవ్వు అన్నాడు. ఆయన శ్యామలరావు ఏమో అది కాదు, అది కొవ్వు కాదని ఇచ్చినాడు ఇంతకు ముందు. మొన్నేమో లోకేష్ అనుకుని అది ముఖ్యమంత్రులకి ఎలాంటి సంబంధం లేదు, దాంట్లో ట్యాంకులంతా తిప్పి పంపించినట్టు. ఏంటి వీళ్ళ నాటకాలు నాకు అర్థం కాల. ఈ నాటకాలంతా ఎట్నే ఉండదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మన భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తున్నారు. అసలు మన ప్రజల యొక్క ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ఉండామా, మనం వేరే ప్రభుత్వం రన్ చేస్తున్నాం అనేది చంద్రబాబుని అడిగి తెలుసుకుంటాం.